హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి నేను స్టఫ్డ్ మసాలా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం వచ్చేసి నేను ఒక పావు కేజీ బెండకాయల్ని తీసేసుకొని కడిగేసి ఒక క్లాత్ పైన వేసేసుకున్నాను. దీంట్లో ఏమాత్రం చెమ్మలేదన్నమాట. దీని తొడిమలను అయితే కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకొని ఇలాగా మనకి నిలువున ఘాటు పెట్టుకోవాలి. చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి. నేను ఇలాగా నిలువున చక్కగా కింద వరకు కట్ అవ్వకుండా నిలువున ఇలాగా చాక్ తోటి ఘాటు పెట్టేసుకోవాలి. అంటే మన మసాలా అనేది దానిలో ఉన్నట్టుగా ఇలాగా కట్ చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది అన్నంలోకైనా లేదంటే చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా ఇంగ్రీడియంట్స్ తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి ఒకసారి చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఘాటు పెట్టేసుకోవాలి. దీనికోసం వచ్చేసి మనం 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్ పుట్నాలు, 2 టేబుల్ స్పూన్ వచ్చేసి పల్లీలు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని ఇలాగా మనం మిక్సీ జార్లో వేసేసుకుందాము. మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. ఇలాగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని దీనిలో వచ్చేసి మనము ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసి, అంటే మనకి ముద్ద కట్టాలి కదా, అందుకనేసి మీరు ఆయిల్ ప్లేస్లో వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ని వేసినాను. ఆయిల్ని వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకనేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసేసుకొని చక్కగా మనం మిక్స్ చేసేసి ఇలాగా బెండకాయలోకి స్టఫ్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ మసాలా అంతా బెండకాయలోకి ఈ విధంగా చేత్తో చక్కగా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. స్పూన్తో అయితే మనకి సెట్ అవ్వదు, ఎందుకంటే ఇది బెండకాయ కదా, అందుకనేసి నేను చేత్తోనే స్టఫ్ చేసేసుకున్నాను. స్టఫ్ చేసేసి అన్నీ ఒక ప్లేట్లో ఇలా ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఈ స్టఫ్ పెట్టంగా ఇంకొంచెం పౌడర్ అనేది నాకు మిగిలింది. దీన్ని ఏం చేయాలో నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఫ్రీగా మనకి ఫ్రై అయ్యేలాగా ఉండాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ వేయమాకండి ఆయిల్ని. కొంచెం ఇక్కడ నాకు ఎక్కువైపోయింది, 2 టేబుల్ స్పూన్ వేసాను. జస్ట్ కొంచెం ఆయిల్లోనే చక్కగా ఫ్రై అయిపోయిందనమాట. దీనిలో కొంచెం జీలకర్రని అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బెండకాయల్ని చక్కగా స్టఫింగ్ ఇలాగ పైకి వచ్చేలాగా పెట్టుకోండి. ఎందుకంటే ముందే గనక మనం కిందకి ఇలా పెట్టేసుకుంటే కారం అనేది కొంచెం ప్యాన్కి అంటుకొని మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనేసి మనము ఫస్ట్ కింద అనేది బేస్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకున్న కానీ మనకి ఏం కాదనమాట. ఇలాగా అన్నీ 1 బై 1 వేసేసుకొని చూస్తున్నారుగా ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇలాగా ప్యాన్ని చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. ఇప్పుడు మనం బెండకాయ ఫ్రై చేయాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది, అలాగే కొంచెం జిగటగా ఉంటుంది. పిల్లలేమో ఇష్టపడరు. ఇలా వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇందాక మనం స్టఫ్ చేయగా మిగిలిన మసాలా ఉంది కదా, దాన్ని కూడా ఇప్పుడు వేసేసి మంటని చాలా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వేసుకున్న ఈ మసాలా కారం అనేది మాడిపోతుంది. మీకు కావాలి అనుకుంటే గ్రేవీ ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం పుట్నాలని కొంచెం పల్లీలని ఎక్కువగా వేసుకోవడం వలన ఇంకొంచెం మనకి కలుపుకోవడానికి అన్నంలోకి లేదంటే చపాతీలోకి నంచుకోవడానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, కొంచెం సన్నగా తరిగేసిన కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.